నేను ఇవాళ వస్తూ ఈనాడు పత్రిక చదివితే రెండవ పేజీలో జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన చర్యలు వద్దని ఆదేశించండి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న పిటిషన్ వేసి లంచ్ మోషన్ పిటిషన్. దానికన్నా ముందు అసలు చర్చ జరగద్దు, అసెంబ్లీలో ప్రవేశపెట్టద్దని ఒక పిటిషన్ వేశారు. ఇంత దారుణం అధ్యక్ష. వాళ్ళు నిజంగానే దీని మీద చర్చ చేయాలనుకుంటే, వాస్తవాలు బయటికి రావాలనుకుంటే ఇట్లా పిటిషన్లు వేసి అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు చేస్తున్నారు, అసహనానికి గురవుతున్నారు, రెస్ట్లెస్నెస్ ఇప్పుడే మనం చూసినాం. అయితే కుంభకోణానికి పాల్పడే ముందే పర్యవసరాలు కూడా ఆలోచించాల్సింది. కానీ ఇవాళ వాళ్ళు ఏదో అడుసు దొక్కనేలా మళ్ళా కాలు గడనేలా టైప్లా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత దారుణం అంటే ఈ రిపోర్ట్ ఇట్స్ ఒక రకంగా పీసీ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కేసీఆర్ గారిని, అప్పటి ఇరిగేషన్ మంత్రి గారిని అభిశంసించింది. డైరెక్ట్లీ కేసీఆర్ ఈజ్ డైరెక్ట్లీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈజ్ డైరెక్ట్లీ అకౌంటబుల్ for the irregularities and illegalities in planning, construction, completion and operation of maintenance for the 3 barrages. His involvement and direction minutely is the cause. అంటే ప్రతి చిన్న అంశంలో ఆయన తలదూర్చిండు, అందుకే ఈ విపత్కర పరిస్థితి అని వాళ్ళు ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చెప్పింది అధ్యక్ష. మాకే అన్ని తెలుసు అనుకుంటే చాలా ఇబ్బంది అధ్యక్ష. కొత్త సామెత ఉన్న తెలుగులో, అన్ని తెలిసిన అమ్మాట అమావాస్య రోజు చనిపోతే ఏమి తెలియనమ్మా ఏకాదశి నాడు చనిపోయి పుణ్యం కట్టుకుందట. అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. అన్ని తెలుసు అనుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇంజనీర్లు చేసే పని వాళ్ళే చేయాలి, టెక్నికల్ పర్సనల్ చేయాల్సిన పని వాళ్ళే చేయాలి, అటు ఫైనాన్స్కు సంబంధించిన అంశాలలో వాళ్ళే తలదూర్చాలి. కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేసీఆర్ అని చెప్పుకున్నారు అప్పుడు. ఇప్పుడేమో చర్యల సమయం వచ్చే వరకు మాకు బాధ్యత లేదంటున్నారు అధ్యక్ష. దిస్ ఈజ్ నాట్ ఏ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ బట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అని కమిషన్ చెప్పింది అధ్యక్ష. అంటే వ్యక్తుల విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా బలైపోయింది అధ్యక్ష. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు అయితే పూర్తిగా ఎడారిగా మారిపోయినాయి. ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డ వరకు, మేడిగడ్డకు ఈ ప్రాజెక్ట్ తరలించడంతో ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ మాకైతే చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. మాకు ఎటు చూసినా తలాపన నీరే. అంటే 4 జిల్లాలు చెప్తున్నాను సార్, 4 జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లాలు, అంటే మీ 10 నియోజకవర్గాలు అనుకుందాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మా తలాపున అటు ఒకవైపు పెన్గంగ, ఇంకోవైపు వారదా నది, ఇంకోవైపు నుంచి వైన్గంగ, ఇవన్నీ కలిసి ప్రాణహితగా ఉద్భవిస్తాయి. కింద ఇటు చిన్న చిన్న నదుల గురించి చెప్తున్నారు. చిన్న 1 టీఎంసీ 2 టీఎంసీలు పెద్దవాగు, ఎర్రవాగు, మిగతా నీల్వాయి వాగు, వారి దగ్గర ఉన్న మిగతా ర్యాలీ వాగు, ఇవన్నీ వాగులు కలిస్తే ఇవాళ చాలా తక్కువ. ఇంతకుముందున్న శాసనసభ్యులు చెప్తా ఉండే మేడిగడ్డ దగ్గర నీళ్లు లేవు, కానీ ఇక్కడ మన తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు, కానీ మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి. అది శుద్ధ అబద్ధం అధ్యక్ష. ఎందుకంటే మధ్యలో పెద్ద క్యాచ్మెంట్ ఏరియా కూడా లేదు. ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండవచ్చు, కానీ పెద్ద క్యాచ్మెంట్ ఏరియా ఏది లేదు. అక్కడ మిగతా నీళ్ళు వచ్చే అవకాశం కూడా లేదు. చిన్న చిన్న నదులే, ఉపనదులే, రివులెట్సే ఉన్నాయి, అక్కడ రివర్స్ కూడా లేవు.